ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి 32 మరియు 33వ శ్లోకము చూద్దాము. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. నా కాంక్షే, నేను కోరుకోవటం లేదు. విజయం, గెలుపు. కృష్ణ, కృష్ణ. నచ రాజ్యం, రాజ్యము కూడా వద్దు. సుఖానిచ, సంతోషములు కూడా. కిం, ఏమిటి. నా, మనకు. రాజ్యేన, రాజ్యముతో. గోవింద, కృష్ణ. ఇంద్రియములకు సుఖము నిచ్చేవాడా, ఆవులంటే ఇష్టమైనవాడా. కిం, ఏమిటి. భోగై, విలాసములు. జీవితేన, జీవితము. వా, లేదా. యేషాం అర్థే, ఎవరి కోసమైతే. కాంక్షితం, కోరుకున్నాము. నా, మా చేత. రాజ్యం, రాజ్యము. భోగా, విలాసములు. సుఖానిచ, సంతోషము. చ, ఇంకా. త, వారు. ఇమే, వీరును. అవస్థిత, నిలిచియున్న. యుద్ధే, యుద్ధం కొరకు. ప్రాణాన్, ప్రాణాలను. త్యక్త్వా, వదులుకొనటానికి. ధనాని, ధనము. చ, కూడా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది అని అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నారు. ఇప్పుడు 32 మరియు 33 శ్లోకాల యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాము. చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో, బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు. ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే. కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం జాలి హృదయం లాగా బయటికి కనబడుతోంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు
ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనసు, బుద్ధి కలత నొందాయి. చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది. ఇలా అర్జునుడి మనోభావాన్ని మరియు ఆలోచనల్ని మనము ఈ 2 శ్లోకాలలో తెలుసుకున్నాము. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోతో 34వ శ్లోకంతో కలుద్దాము. ధన్యవాదాలు.